నాకు గుర్తుపడతారా డాడీ నేను డాడీ అనగానే షాక్. తర్వాత మెయిన్ ఆ కోడలు అనుకొని ఉంటాడు ఆయన. సాహు గారు సార్, చిరంజీవి గారి సినిమా ఎప్పుడు ఏంటి, దాని ఎలా ఉండబోతుంది సార్? అది టైం వచ్చినప్పుడు మాట్లాడదాం సార్. అది ఇందాక అనిల్ కూడా అడిగినట్టున్నారు మీరు. అది దానికి ఆన్సర్ రావాలంటే మాకు కొంచెం టైం కావాలి సార్. నెక్స్ట్ మీదేనా? అంటే చాలా సినిమాలు వినిపిస్తున్నాయి చిరంజీవి గారికి. అఫీషియల్గా చిరంజీవి గారే చెప్తారు కదా సార్. కొంచెం టైం ఇవ్వండి ప్లీజ్. ఓకే సావు గారు, నిజంగా ఒక వరుస సక్సెస్లు వచ్చినా కానీ చేసిన చాలా తక్కువ సినిమాలు. ఇమీడియట్గా చిరంజీవి మెగాస్టార్ సినిమా అంత త్వరగా చేస్తాను మీరు ఎప్పుడైనా ఊహించారా? అలాగే ఇప్పుడు ట్రిపుల్ హ్యాట్రిక్ కొట్టబోయే సినిమా మీ సినిమా వద్ది, అనిల్ రావుపూడి కూడా. అంటే ఛాలెంజింగ్గా 2 టాస్క్లు ఉన్నాయి దీంట్లో. సో మీ బ్యానర్ ప్లస్ ఫస్ట్ టైం చేయటం చిరంజీవి గారితో ప్లస్ అనిల్ రావుపూడి ట్రిపుల్ హ్యాట్రిక్ కొట్టడం. సో దాని గురించి అంటే ఎలాంటి కథ? 2 అవుతాయి సార్. ఆ సినిమా ఇప్పుడే చెప్తున్నా, బ్లాక్ బస్టర్ సినిమా, రాసి పెట్టుకోండి. ఓకే, విశ్వాక్ సక్సెస్ ఫెయిల్యూర్ ఎవరికి అతీతం కాదు. ఇందాక మీరు చెప్పారు షెడ్కి పంపించేశారు కదా, ఇందాక చెప్పారు కదా. సో మీరు దాని సక్సెస్ని ఎలా తీసుకుంటారు, ఫెయిల్యూర్స్ని ఎలా తీసుకుంటారంటే? ఏదైనా ఇంకో సినిమా చేయాలి కదా సార్. అది జరిగినా ఇంకో సినిమా చేయాల్సిందే. లేదు నేను దృఢంగా ఉన్నాను, బాధపడ్డాను, ఏదో చిన్న ప్రాసెస్ ఉంటుంది కదా, వారం రోజులు ఫీల్ అయ్యి మళ్ళా నెక్స్ట్ ఏంటమ్మా అని చెప్పి వచ్చి మన వాళ్ళ దగ్గర. విశ్వక్ గారు, లైలాకి డబ్బింగ్ మీరే చెప్పారా? లైలాదా మేడం? అది కొంచెం వెయిట్ చేయాలి మీరు ట్రైలర్ వరకు. ఒకవేళ మీరే చెప్పుంటే ఒక డైలాగ్ చెప్తారేమో అన్న ఉద్దేశం. ఇది టీజర్ లో మేము టీజ్ చేసాం లైలా. మీకు ట్రైలర్ లో అసలు యాక్చువల్లీ లైలా మొత్తం ఓపెన్ అవుతుంది. మనం ఈ డీటెయిల్ అప్పుడు మాట్లాడదాం సార్. అంటే మీరు చెప్పారా చెప్పలేదా అన్నది మీరు యాక్సెప్ట్